మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? విజయవాడలో జరిగే సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్కారం రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. నమస్తే అండి సిరి గారు. సార్, ఈ మధ్య కాలంలో మనం చూసుకున్న ఎప్పటి నుంచి అయినా కూడా ప్రాపర్టీ విషయాల్లో చాలా మంది గొడవలు పడడం మనం చూస్తూ ఉంటాం. అసలు తాతల ఆస్తి ఎవరికి చెందుతుంది సార్? అందులో హక్కు ఎవరికి ఉంటుంది? కొడుకుకా, కూతురుకా, లేదంటే మనవరాలకా, మనవుడికా? తాతల ఆస్తి ఎవరికి చెందుతుంది? హిందూ సక్సెషన్ యాక్ట్ 1956 ప్రకారం 1956 హిందూ వారసత్వపు చట్టం క్లిస్టల్ క్లియర్గా చెప్పినటువంటి ఒక యాక్ట్ ప్రకారం మనం ఏం చెప్తామంటే, ఏదైతే ప్రాపర్టీ ఉందో తాతల నుంచి వస్తున్న ఆస్తి ఏన్షియంట్ ప్రాపర్టీ అంటే తండ్రి యొక్క తండ్రి మనవరికి చెందుతుందా మనవరాలకి చెందుతుందా అని చెప్పే ముందుగా తాత యొక్క ఆస్తి తండ్రికి చెందుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. తండ్రికి చెందకుండా డైరెక్ట్గా మనవడికి కానీ మనవరాలకు కానీ చెందే అవకాశమే లేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక తండ్రి గారి యొక్క ప్రాపర్టీ ఉంది. ఈ ప్రాపర్టీ కూడా ఎలా వచ్చిందని కూడా ఇంపార్టెంట్. ఏ రకంగా వచ్చింది, అది కూడా స్వార్జితమా లేకపోతే ఆయన మరలా వాళ్ళ వారసత్వంగా అంటే ఆయనకి పూర్వీకుల ఆస్తి వచ్చిందా అన్నది కూడా ఇంపార్టెంట్. ఇక్కడ ఈ పాయింట్ మనం విశ్లేషణ చేసే ముందు ఏంటంటే, తండ్రి యొక్క ఆస్తి అంటే తాతగారి యొక్క మరలా ఆ తాతగారి నుంచి మరలా ఆస్తి వారసత్వంగా వచ్చినటువంటి అయితేనే ఈ యొక్క రూలు ఈ వారసత్వపు హక్కు చట్టం కింద వర్తిస్తుంది. అంటే ఉదాహరణకి తండ్రి గారి నుంచి ఒక ప్రాపర్టీ వచ్చింది. తండ్రి గారికి మరలా ఒక ముగ్గురు ఉన్నారనుకుందాం. ఇక ఏబిసి అనేటువంటి ఒక ముగ్గురు అబ్బాయిలు ఉన్నట్లయితే ఈ ఏబిసి అన్న వాళ్ళకి ముందుగా చెందుతుంది. ఉదాహరణకి ఒక 10 ఎకరాల పొలం ఉంది. ఈ 10 ఎకరాల పొలంలో ఈక్వల్ పార్ట్ అన్నది 3.3, 3.3, 3.3 చొప్పున వాళ్ళందరికీ కూడా ఈక్వల్ పార్ట్స్గా ఉంటుంది. ఇప్పుడు ఏ అనే వ్యక్తికి మరలా ఒక ఇద్దరు పిల్లలు ఉన్నారు అనుకుందాం. ఎక్స్ వై అని చెప్పి ఇద్దరు పిల్లలు అనుకుందాం. ఇప్పుడు ఏ యొక్క ప్రాపర్టీ అంటే ఈ ఎక్స్ అనే వై అని వాళ్ళకి ఏ అనే తండ్రి అయితే, వాళ్ళ తాతగారి నుంచి వచ్చిన ప్రాపర్టీ ఏదైతే పార్టిషన్ చేశాడో ఆ పార్టిషన్ ప్రకారమే ఈ కింద ఎక్స్ వై వాళ్ళకి చెందుతుంది. అదేవిధంగా బికి చెందినటువంటి ఆస్తి వాళ్ళ పిల్లలకు చెందుతుంది, సికి చెందినటువంటి ఆస్తి వాళ్ళ పిల్లలకు మాత్రమే చెందుతుంది అని క్లియర్గా ఈ యొక్క హక్కు చట్టంలో రాయడం జరిగింది. ఇది ఎలా చెందుతుంది హక్కు కూడా అంటే, తండ్రికి చెందకుండా మనవడికి కానీ మనవరాలకు కానీ చెందే హక్కు లేదు. ముందు వాళ్ళక్కడ పార్టిషన్ జరగాలి. వాళ్ళ విభజన చెందిన తర్వాత మాత్రమే మనవడికి కానీ మనవరాలకు కానీ చెందుతుంది. మరలా వాళ్ళ పిల్లలకి వాళ్ళకు కూడా చెందుతుంది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. అంటే ఇక్కడ ఉదాహరణకి ఈ ఎక్స్ అనే మనవడికి బి తాలూకా ప్రాపర్టీ అందే అవకాశం లేదు. ఎందుకంటే వీళ్ళకి ఆల్రెడీ ప్రాపర్టీ ఏ పరంగా ఉంది కాబట్టి అందులో ఉన్నటువంటి పార్ట్ అలా కిందకి వెళ్ళాల్సిందే తప్పించి ఆ భాగస్వామ్యం నుంచి వెళ్ళే అవకాశం లేదు. ఇక్కడ మరొక క్వశ్చన్ ఏంటంటే, మరలా అమ్మాయిలకు కూడా చెందుతుందా? ఎగ్జాక్ట్లీ, అమ్మాయిలకు కూడా ఈక్వల్ పార్ట్గానే చెందుతుంది. కొడుకుకి ఎంతైతే హక్కు చెందుతుందో ఈక్వల్ పార్ట్ అమ్మాయికి కూడా చెందుతుంది. ఇది 2022లో వినీష్ శర్మ వర్సెస్ రాకేష్ శర్మ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ప్రకారం ఏంటంటే, ఇది క్లియర్గా ఏదైతే ప్రాపర్టీ ఆస్తి అందుతుందో మనవలకు కూడా ఈక్వల్గా అదే పార్ట్ ఆస్తి కిందకి అలా చెందుతూ ఉంటుంది. అయితే ఒకవేళ తాతగారు సంపాదించిన ప్రాపర్టీ ఆయన స్వార్జితం అయితే ఆ స్వార్జితం మాత్రం తప్పనిసరిగా ఆయన ఎవరికైనా ఇచ్చుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి అది వీళ్ళు ఫైల్ చేసే అవకాశం లేదు. సెక్షన్ 91 సబ్ క్లాస్ 1 ప్రకారం వీళ్ళు ఫైల్ చేస్తారు. అయితే ఆ క్లాస్ ప్రకారం వేసే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు నేను చెప్పినట్టుగా అయితే అది ఒకవేళ స్వార్జితం అయితే అది కూడా వీళ్ళకి వచ్చే అవకాశం లేదు. ఇది కాకుండా ఆ ప్రాపర్టీ ఏదైతే ఉందో అది స్థిరాస్తి కావచ్చు, అంటే ల్యాండ్ కావచ్చు, లేకపోతే బంగారం కావచ్చు, XYZ ఏదైనా సబ్జెక్ట్. సో ల్యాండ్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ల్యాండ్ ప్రాపర్టీ ఎంత అమౌంట్ అయితే వస్తుందో అంత అమౌంట్ వస్తుంది. ఇక్కడ మరొక క్వశ్చన్ వస్తుంది. ఒకవేళ తండ్రి మైనర్గా ఉన్నప్పుడు అంటే తన మనవడు తనకు కొడుకు అంటే తాతగారి యొక్క ప్రాపర్టీ అమ్ముతున్నాడు, తాతగారు తండ్రి గారు మనవడు, ఒకవేళ తాత నుంచి వస్తున్నటువంటి ఏదైతే పిత్రార్జితం అంటే వాళ్ళ తాతగారికి వంశపారంపర్యంగా వస్తున్న ప్రాపర్టీ ఏదైతే ఉందో, ఒకవేళ పిల్లలు మైనర్గా ఉండేటప్పుడు అంటే మనవడు మైనర్గా ఉండేటప్పుడు తండ్రికి కొన్ని సందర్భాలు అమ్మినటువంటి కేసులు కూడా కొన్ని వందల వేల కేసులు ఈరోజు హైకోర్టులోను సుప్రీంకోర్టులోను కోర్టులో కూడా కొన్ని వేల కేసులు ఉన్నాయి. దీనిలో ఏంటంటే చాలామంది ఇది కూడా ఒక డౌట్ వస్తుంది. నేను అది కూడా వివరించే ప్రయత్నం చేస్తాను. అటువంటి సందర్భాల్లో మనవడు మైనర్గా ఉండేటప్పుడు తండ్రి అమ్మే హక్కు ఉంటుందంటే డెఫినెట్గా పూర్వీకుల నుంచి వస్తున్నటువంటి ఏదైతే పూర్వీకుల ఆస్తి ఏన్షియంట్ ప్రాపర్టీ ఏదైతే ఉందో, ఒకవేళ తన పిల్లలు మైనర్గా ఉండేటప్పుడు ఆ ప్రాపర్టీ ఒకవేళ అమ్మినా సరే ఆ ప్రాపర్టీ అన్నది ఎవరైతే కొనుక్కుంటారో ఆ ప్రాపర్టీ డిజాల్వ్ అయిపోతుంది. అది ఖచ్చితంగా ఆ యొక్క లావాదేవీ ఏదైతే ఉందో, కొనుగోలు అమ్మకాలు ఏదైతే ఉందో అది పూర్తిగా రద్దు చేసే అవకాశం ఈ మనవడు మళ్ళీ కేసు ఫైల్ చేసుకుంటే దానికి అవకాశం ఉంటుంది.
ఎందుకంటే అది తాతల నుంచి వచ్చే ఆస్తి కాబట్టి మనవడికి ఖచ్చితంగా చెందుతుంది. మనవడి యొక్క పర్మిషన్ ఈవెన్ మైనర్గా ఉండేటప్పుడు మనవడు కావచ్చు మనవరాలు కావచ్చు, ఇద్దరు ఎవరికి ఈక్వల్గా ఉందని నేను చెప్తున్నాను. కాబట్టి ఇద్దరిలో ఎవరైనా మైనర్గా ఉండేటప్పుడు అంటే మేజర్ అయ్యేటప్పుడు సంతకాలు తీసుకోవాలి. వాళ్ళు మైనర్గా ఉన్నారు కాబట్టి వాళ్ళకి సంబంధం లేదు, మేము ప్రాపర్టీ అమ్మేస్తాం అని తండ్రి అనుకుంటే కుదరని పని. ఇప్పుడైనా మనవడు కానీ మనవరాలు కానీ మరలా ఆ ప్రాపర్టీ ఎవరికైనా అమ్మేస్తారు అనుకోండి, వీళ్ళకి మరలా ఆ ప్రాపర్టీ మీద కూడా వీళ్ళు మళ్ళీ కేసు ఫైల్ చేసే అవకాశం ఉంటుంది. కేసు ఫైల్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఈ యొక్క ఎవరైతే ఈ ఫైల్ చేస్తున్న మనవడు కావచ్చు మనవరాలు కావచ్చు మా ప్రాపర్టీ తాతగారి నుంచి వచ్చింది అని ప్రూఫ్ చేయాల్సిన అవసరం వాళ్ళకు ఉంటుంది. ప్రూఫ్ చేసిన తర్వాత ఏదైతే సపోజ్ ఇప్పుడు నేను మొదట చెప్పినట్టు తాతగారు ఏ అనేటువంటి తన కొడుకుకి అమ్మినప్పుడు ఏకి యొక్క పిల్లలు ఎక్స్ అనే ఉన్నాడు, ఎక్స్ మైనర్గా ఉండిపోయాడు, ఈ ప్రాపర్టీ అమ్మేశారు. వీళ్ళు ఇక్కడ ఏం చేశాడు, మైనర్గా ఉండేటప్పుడు అమ్మేశాడు కాబట్టి ఎవరైనా వ్యక్తి కొనుక్కున్నాడు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో వ్యక్తికి వీళ్ళ మధ్య జరిగిన ట్రాన్సాక్షన్ ఏదైతే ఉందో కోర్టు నుంచి ఆ యొక్క ట్రాన్సాక్షన్ కూడా రద్దుపరిచే అవకాశం కూడా 100% ఉంటుందన్నమాట. ఒకవేళ మరి ఎట్లా అమ్మాలి సార్, ఖచ్చితంగా ఆ ప్రాపర్టీ అమ్మాల్సిన పరిస్థితి వచ్చింది, పిల్లలు చూస్తా మైనర్స్, ఎట్లా మరి ప్రాపర్టీని సేల్ చేయాలి అని ఒక క్వశ్చన్, అంటే ఎమర్జెన్సీ పరిస్థితిలో ఎట్లా చేయాల్సి వస్తుందంటే ఒకవేళ ఆ ప్రాపర్టీ అమ్మిన తర్వాత ఆ ప్రాపర్టీలో అమ్మినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ని రిజర్వ్ ఫండ్ కింద ఇది పూర్తిగా ఒక బ్యాంకుల అకౌంట్లో వేసి ఇది పలానా రకంగా మేము ఈ ప్రాపర్టీ అమ్మామని చెప్పి ఆ మైనర్ పేరు మీదుగా ఈ అమౌంట్ ఏదైతే ట్రాన్సాక్షన్ జరిగిందో అందులో మైనర్ వాటా ఎంతైతే ఉందో ఆ వాటా అమౌంట్ని బ్యాంకులో ఒక సేఫ్ అకౌంట్లో పెట్టి ఆ అబ్బాయి మరలా మేజర్ అయిన తర్వాత ఈ అమౌంట్ తాతగారి నుంచి వచ్చిన ఆస్తి ప్రకారం నీకు ఇంత అమౌంట్ వచ్చింది అని చెప్పి చెప్పాల్సిన అవసరం అయితే ఉంటుంది. అలా కాకుండా తాతగారి నుంచి వచ్చిన ఆస్తి ప్రాపర్టీ కాబట్టి మనోడు మైనర్గా ఉన్నాడు, ఆయన సంబంధం లేదు, మనోడు కావచ్చు మనోరాలు కావచ్చు, ఇద్దరికి వర్తిస్తుంది ఇప్పుడు నేను చెప్పేది. అట్లా అమ్మేస్తామంటే ఆ ప్రాపర్టీ అనేది చెల్లుబాటులోకి రాదు. అది కోర్టు పరంగా ఆ యొక్క లావాదేవీని కూడా రద్దుపరిచే అధికారం కూడా ఈ తర్వాత ఈ మనోడు కావచ్చు మనోరాలు కావచ్చు కోర్టులో ఫైల్ చేసుకుంటే దాన్ని రద్దుపరిచే అధికారం కూడా ఉంటుంది. ఇంకొక రకమైన కేసు కూడా వస్తుంది. మరొకటి ఆడపిల్లలకి పెళ్లి చేసి పంపించేశాం కాబట్టి ఆ ప్రాపర్టీ తాతగారి ఆస్తి మేము ప్రాపర్టీ అమ్మేశాం కాబట్టి ఆ ప్రాపర్టీ ప్రకారం ఎంతో కొంత కట్న రూపం కావచ్చు లేకపోతే ఆడపిల్లలకి ఇవ్వాల్సినటువంటి బంగారు రూపంలో మార్చేశాం కాబట్టి అట్లాంటి సందర్భాలు వచ్చేటప్పుడు అట్లాంటి సందర్భాల్లో కూడా ఇప్పుడు నేను చెప్పినట్టుగానే ఆ ప్రాపర్టీ ఏదైతే ఉందో దాని అమౌంట్ అట్లా పక్కన పెట్టాల్సి వస్తుంది. దీన్ని పలానా సందర్భంగా ఉపయోగించని చెప్పి ఆ ఉపయోగించినట్టుగా పూర్తిగా వాళ్ళు కూడా చూపించాల్సిన అవసరం కూడా వస్తుంది. అయితే తాతగారి యొక్క ప్రాపర్టీ ఏదైతే ఉందో ఖచ్చితంగా మనవడికి మనవరాలకి అందరికి కూడా వర్తిస్తుంది. ఎన్ని తరాలు అయితే అన్ని తరాలకి వాళ్ళ యొక్క భాగస్వామ్యం వస్తుంది. అయితే ఏ సందర్భాల్లో ఈ యొక్క భాగస్వామ్యం రద్దే అవకాశం ఉంటుందంటే ముఖ్యంగా కోర్టు కూడా దీని మీద కొన్ని రకాల ఇటు వర్తించే అవకాశం కూడా లేదని చెప్తుంది. ముఖ్యంగా 1956 నుంచి ఇప్పటివరకు జరిగిన కేసు ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా కూడా ఒక రిజిస్టర్డ్ ప్రాపర్టీలో ఉన్నప్పుడు మాత్రమే ఒక పార్టిషన్ చేసుకున్న భాగస్వామిగా విభాగాలు చేసుకునేటప్పుడు అది కూడా ఖచ్చితంగా రిజిస్టర్డ్ అయినటువంటి ప్రాపర్టీకి మాత్రమే ఇవి వర్తిస్తాయి. సాదా బైనామా అంటారు, అంటే తెల్ల కాగితం మీద రాసుకొని కూడా తెలంగాణ ప్రాంతాల్లో సాదా బైనామా అంటారు. సాదా బైనామా అంటే తెల్ల కాగితాల మీద భాగస్వామ్య పంపకాలు రాసుకుంటారు. అటువంటి లావాదేవీలని వర్తించవు అని చెప్తుంది క్లియర్గా. ఇకపోతే నలుగురు పెద్ద మనుషులు కూర్చొని మాట్లాడుకొని ఓరల్గా మాట్లాడుకోవడం, అంటే కమిట్మెంట్ రిటర్న్ కమిట్మెంట్స్ కాకుండా ఈ పెద్ద అన్నయ్యకి ఈ ప్రాపర్టీ వస్తుంది, చిన్న వాడికి ఈ ప్రాపర్టీ వస్తుంది, పెద్ద అమ్మాయికి ఈ ప్రాపర్టీ వస్తుంది చెప్పి ఓరల్గా మాట్లాడుకున్న వాటికి కూడా చెల్లుబాటు అయ్యే అధికారం లేదు. కాబట్టి అటువంటి వాటి మీద కూడా ఈ యొక్క భాగస్వామ్య పంపకాలు చేసుకునేటప్పుడు ఇవి రద్దయ్యే పరిస్థితి అవకాశం ఉంటుంది. సో ఖచ్చితంగా రిజిస్టర్డ్ ప్రాపర్టీ ఉండాలి. అది సాదా బైనామా కాకుండా అది ఖచ్చితంగా రిజిస్టర్డ్ ప్రాపర్టీ ఉండాలి. అది ఎకరాల ప్రాపర్టీ అయితే మనకి రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉండాలి. ఏదో ఒక రకంగా ఉన్నప్పుడు మాత్రమే ఈ భాగస్వామ్య పంపకాలు తాతగారి యొక్క ఆస్తి తండ్రి గారికి చెందిన తర్వాత మాత్రమే కొడుకుకైనా మనవడికైనా మనవరాలకైనా చెందుతుంది తప్పించి డైరెక్ట్గా మనవడికి మనవరాలకి చెందే అవకాశం మాత్రం ఎట్టి పరిస్థితులు లేదని చెప్పి మన కోర్టులో ఉన్నటువంటి అనేక కొన్ని వందల తీర్పులు వచ్చాయి దీని మీద. రాకీ అండ్ అలహాబాద్ హైకోర్టు ఇచ్చినటువంటి రాకీ తీర్పులో కూడా ఇదే విషయాన్ని మరోసారి చెప్పడం కూడా జరిగింది. సో ప్రధానంగా అనేక తీర్పులు ఉన్నాయి కాబట్టి తాతల యొక్క ఆస్తి ఖచ్చితంగా మనవడికి మనవరాలు చెందుతుంది, కానీ తండ్రికి చెందిన తర్వాత మాత్రమే చెందుతుంది. ఎంతమంది పిల్లలు ఉంటే ప్రతి ఒక్కరికి కూడా అమ్మాయికి అయితే అమ్మాయికైనా అబ్బాయితో పాటు ఈక్వల్ పార్ట్స్ ఉంటే తప్పించి ఇందులో ఒకరికి ఎక్కువ ఒకరు తక్కువ ఉండే అవకాశం మాత్రం ఎట్టి పరిస్థితులు లేదు. అది స్వార్జితమైన ప్రాపర్టీ అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో యొక్క మనవడికి కావచ్చు కొడుకులకు కావచ్చు వాటి మీద వాళ్ళు ఎవరికైనా రాసుకోవచ్చు, వాళ్ళ మీద హక్కు లేదు. కేవలం పిత్రార్జితం అంటే ఏన్షియంట్ ప్రాపర్టీగా మాత్రమే ఈ యొక్క హక్కులు అయితే ఉంటాయండి. శ్రీగారు గ్రేట్ సార్, గ్రేట్ ఇన్ఫర్మేషన్. అండ్ దాంతోపాటు ఎవరికైనా కూడా ప్రాపర్టీ పరంగా ఎలాంటి ఇష్యూస్ ఉన్నా కూడా లీగల్ పరంగా వెళ్ళాలి అనుకునే వాళ్ళకి మీ గైడెన్స్ కావాలి అంటే ఏ విధంగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? ముఖ్యంగా ఈ ఆస్తి పంపకాలు, భాగస్వామ్య పంపకాలు, తాతల నుంచి వస్తే ఆస్తికి సంబంధించిన వివరాలు, ఆడపిల్లలకు సంబంధించిన ఆస్తి హక్కులు, వాటికి సంబంధించిన అవిభాజ్య పత్రాలు, వీటికి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా లేకపోతే న్యాయ సలహా సంప్రదింపులు కావాలనుకున్నా తప్పనిసరిగా కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్ కాంటాక్ట్ చేయగలిగితే డెఫినెట్గా మన లీగల్ టీం వాళ్ళకి అప్రోచ్ అవుతారు. తగిన విధంగా సలహా సూచనలు ఇచ్చే ప్రయత్నం చేయొచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి శ్రీ గారు.